ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. సారీ సార్. It's okay, Anita. Please, you can go. రియల్లీ వెరీ సారీ సార్. వెళ్ళు. ఓకే సార్. సార్ 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 వెంకట్ సార్, ఏంటి సార్ కళ్ళ ముందు హాట్ చాక్లెట్ ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు? పదండి సార్, మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం. అనిత గారు ప్లీజ్, నాకు పని ఉంది, మీరు వెళ్ళండి. ఎంత మాట అన్నారు సార్. ఐఎమ్ డీప్లీ హర్టెడ్. అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కానీ అసలు నాలంటోండి ఎందుకు పెళ్లి చేసుకుంటారండి? వెంకట్ గారు, మీరు లాజిక్ మిస్ అవుతున్నారండి. మీకు ఎలా చెప్పాలి? బయట అందరూ దొంగన కొడుకులు సార్. సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు. మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, తొక్క తోలు అన్నీ ఉన్నాయి. బేసిక్గా మీ లైఫ్ అంతా సెట్ అయిపోయింది. ఇంట్లో వైఫ్ అనే దీపమే లేదు, దాన్ని వెలిగించే లైటర్ నా దగ్గర ఉందిగా. మా ఇంట్లో కూడా బోల్డ్ అన్ని దీపాలు ఉన్నాయి నీత, కానీ వెలిగించడానికి లైటరే లేదు. వెంకట్ సార్, ఇక్కడ అందరూ దొంగన. ఐల్ సీ యు లేటర్. హాయ్ హాయ్ హాయ్, దేవుడి అపురూప సృష్టి. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నువ్వు చాలా మారాలి వెంకటేశ్వరరావు. ఆ దువ్వుడేంటి, స్కూల్ పిల్లల్లా రెడీ అవటం ఏంటి? అదేంటి చేతికేదో రంగురంగు తాళ్ళు కట్టావు ఇవాళ? ఇది శివుడిదండి, నాకు పెళ్ళి అవ్వాలని స్వామివారు ఇచ్చారు. వెంకటేశ్వరరావు, పెళ్ళి అవ్వాలంటే అలా స్వాములూరు చుట్టూ తిరిగితే అవ్వదు వెంకటేశ్వరరావు. అలాంటి హాట్ చాకో చుట్టూ తిరగాలి. అయ్యో బాబోయ్ అనితనా, పెళ్ళి ఎలా చేసుకోగలమండి? అరే నిన్నెవరు చేసుకోమన్నారు వెంకటేశ్వరరావు? చేసుకుంటానని చెప్పు అంతే, మిగతా అదంతా వాళ్లే చూసుకుంటారు. అబద్ధం చెప్పడం తప్పు కదండి. తప్పే, తప్పే వెంకటేశ్వరరావు, నీది కాదు. నీకు చెప్తున్నాను చూడు, నాది తప్పు. ఉదయం 10 పంపించేశారేనా? రైట్ మేడం. లక్ష్మకారా, బాగున్నావా? మంచిగున్నా, సబ్ ఖైరత్ అల్హమ్దులిల్లా. ఇదిగో आपको कुछ मदद चाहिए? जी हाँ, मेरे शैम्पू से ना मेरे बाल खराब हो रहे हैं. कोई अच्छा सा शैम्पू मिलेगा? अरे क्यों नहीं जी, आप अशरफ की दुकान में है, ये लीजिए इम्पोर्टेड. वैसे भी आपके बाल माशाल्लाह बहुत खूबसूरत है, ये लगाने के बाद और भी खूबसूरत हो जाएंगे. आप तारीफें बहुत अच्छी कर लेते हैं. अब क्या बोल सकता हूँ जी, मुफ्त के सब अच्छे लगते. अच्छा ये बात है. और क्या क्या मुफ्त में मिलेगा जी? बोलिए बोलिए ना. क्या कर रही है? हाँ अब क्या बात है? छोड़िए, कोई देखेगा. यहाँ तो कोई भी नहीं है. कोई आ जाएगा. आने दीजिए, देख लेंगे. लो, मैं रोमांस की बात कर रही हूँ और ये आंखें बंद कर रहा है. चलो आंखें बंद ही सही, पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊंगी. मैडम ये लीजिए आपका इम्पोर्टेड शैम्पू. खाते भी लिख लीजिए. అజ్జి ఏమ్రా చోటు కిదర్ గా రే పొద్దుననగా వస్తాను ఇంత లేట్ వచ్చినావు? కరెక్ట్ టైంకి వచ్చానా భయ్యా? భైగన్ కే బాతా కర్రా రే, లేట్ గా వచ్చి మళ్ళా కరెక్ట్ టైం వచ్చినా అంటావు. చల్ నడు సామాన్ అడు చల్.
బాబాయ్ ఆ. పంతులు గారు కొంచెం పిలుస్తున్నారు చూడు, భోజనాల దగ్గర నేను చూసుకుంటాను. హే పాప, సరిత ఉన్నారా? నేనే సరిత, చెప్పండి. ఓ నువ్వు కాదు, పెద్ద సరిత. ఓ నానమ్మ, పిలుస్తానండి. ఎవరే అది? అదిగో ఆ అంకుల్. ఆడుకుందాం. అది నానమ్మ. థ్యాంక్ యూ. ఎప్పుడైంది? 11 రోజులైంది. ఓ, ఎలా జరిగింది? క్యాన్సర్. ఓహో. 2 years ముందే డయాగ్నోస్ చేశారు. స్టేజ్ 3. ముందే తెలుసు. ఓకే, ఐమ్ సారీ. నేను వచ్చి వారం రోజులైంది. తెలిస్తే ముందే వచ్చేవాడిని. పంతులు గారు రమ్మంటున్నారు. నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను. అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను. వెళ్తాను. భోంచేసి వెళ్ళు. మళ్ళీ వస్తాను. టేక్ కేర్. బాబు బాబు ఆయన బాబు, అయ్యా అయ్యా ధర్మం చేయండి ఆయన. అమ్మా, నాకు ఐఐటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంతా నీ ఆశీర్వాదం వల్లే అమ్మా. నా ఆశీర్వాదం వల్ల కాదు నాన్న, అంతా శ్రీ విద్యానికేతన్ వారి వల్లే సాధ్యమైంది. నీ భవిష్యత్తు సురక్షితమైంది. థ్యాంక్ యూ శ్రీ విద్యానికేతన్. కట్ టేక్. ఓకే, థ్యాంక్ యూ లీసా. అద్దుతానే ఉంటావా? నీ తాత తీసిస్తాడరా? తీసి అపాయింట్మెంట్ ఉంది మ్యామ్. తాజ్ క్యాన్సిల్ చేయం, నాట్ ఫ్రీ. ఇక్కడే చావండి, పిలుస్తాను. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? అవుట్. కార్ తిప్పి పెట్టుకోమ్మా. పిజ్జా కార్ రెడీ. శాండ్విచ్ ఏమైనా ఆర్డర్ చేయమంటావా? క్విజ్నోస్ దగ్గర ఒకరిని, సబ్వే దగ్గర ఒకరిని పెట్టినాక ఫోన్ చేయి. ఓకే, ఈ సాలడ్ ఓకే? ప్లీజా. Whatever, Vicky. వాట్ డు యు మీన్? What I mean is, this is bullshit. I'm Lisa Smith, India's top model, for heaven's sake. నీకు ఆ విషయం గుర్తుందా లేదా? లీజా, కమ్ ఆన్. అది 10 సంవత్సరాల క్రితం. థింగ్స్ హావ్ చేంజ్డ్. వేకప్ అండ్ లుక్ అరౌండ్ యూ. నీ తర్వాత ఇండియాలో 10 మంది టాప్ మోడల్స్ అయ్యారు తెలుసా? ఈ మాత్రమైన వర్క్ దొరుకుతున్నాం, సంతోషించు. వీడొకడు. ఓకే, కార్ రెడీగా ఉంది. నువ్వు బయటికెళ్ళు. Hi, Zeus. Come here. How are you, baby? Did you miss me? Hey, Lisa. Hi, Priya.
Hey, how was your day? ఏంటది? Entity what? ప్రియా ఎందుకు వచ్చింది? Priya, nothing. Casual, as usual. అది నేను నమ్మాలి. డీకే నిన్నే. వాట్స్ గోయింగ్ ఆన్? కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. Are you sleeping with her? Like I said, కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది, ఓకే? డీకే నిన్నే. That was a $5,000 watch, you stupid bitch! Okay. Vinu. Listen. All right. నీకు అర్థం అవుతుందో లేదో కానీ ఇట్స్ ఓవర్. 5 years. 5 years a very long time. నువ్వు ఎంత తొందరగా వేరే ప్లేస్ చూసుకుంటే అంత మంచిది. The cunning wolf changed his mind and decided to eat 2 months లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని అమ్మని నాతో పాటు తీసుకెళ్లాలంటే కష్టం అవుతుందిరా. కొంచెం ఆలోచించు. అమ్మకి ఇప్పటికిప్పుడు యూఎస్ వీసా అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? పేపర్స్ ఫైల్ చేయడానికి 2 months పడుతుంది. నాకు ఆ ఇయర్ లో హాలిడేస్ అయిపోయాయి. అనవసరంగా టెన్షన్ పడొద్దురా. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అరే అదెలా కుదురుతుందమ్మా? ఇంకో 2-3 months లో కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. గుర్తొచ్చింది. ఆ విషయం గురించే మాట్లాడదాం అనుకుంటూ మర్చిపోయాను. పేపర్స్ ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. ఈ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. అదేంటమ్మా మళ్ళీ మొదటికొచ్చావు? మనొక్క ప్లాటే కాదు, వెనక 4 ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది. అమ్మా 6 నెలలు వాడి దగ్గర 6 నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో, ఈ లోపు అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది. అప్పుడు మనకు 2 ఫ్లాట్లు వస్తాయి. ఒకటి రెంట్కి ఇవ్వచ్చు, ఒక దాంట్లో నువ్వు ఉండొచ్చు. అజయ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఇంకోసారి ఆలోచించమ్మా. సరే అమ్మా, అజయ్ని అలా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం. రేపు వీళ్ళకి స్కూల్ ఉంది. పదండ్రా. తెలిసిందా? అడుక్కు తింటానికి కూడా పనికి రాకుండా పోతావు. తీపడికే కళ్ళు నెత్తుకొస్తే పీకి పారేస్తా నాకు కొడకని. రా
చెప్తాముడు జీవితం తర్వాత 10 నెలలు అన్నయ్య కరెక్ట్గా జీవితం మొత్తం. అసలు నీ ఏజ్ ఎంతరా తమ్ముడు? 19. 19 ఏళ్ళకే నీ జీవితం సంకరాకపోతే ఇక్కడ 50 ఏళ్ళు నా పరిస్థితి ఏంది? సరే కానీ అసలు విషయం చెప్తాముడు. ఎరా మీ బాబు ఎప్పుడు ఇంటికి ముందే కూర్చుంటాడా ఈదిలో కుక్కలాగా? వీధిలో కుక్కలేనాయనరా, వేరే కుక్కలు వస్తే కానీ వెనకాలనే పరిగెడతాయి. మా వాడు మొత్తం కథలను కూడా కదా అందరి కళ్ళు ఇట్టే. ఇక్కడ ఉందా చూడకుండా చూసేసిందా? ఏరా పొద్దెక్కిందా? ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను. బతకనివ్వరేమిటా? ఊళ్ళో ఆడపిల్లలు ఎవరిని బతకనివ్వరేమిటా? ఎన్నిసార్లు చెప్పానురా, ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని. ఆ గంట ఏదో నాటకాలు మీరును మీ అమ్మ కడుపు కాలా. ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు? మనుషులు కాదేట్రా మీరు? ఏంటి ముసలిదాన్ని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? అక్కడికైతే మీ మనవరాలు రంబలు ఊరసిలేనట్టు లేపుకెళ్ళాలంటే 2 నిమిషాలు తెలుసా? ఓరియాలో చచ్చినోడా, లేపుకెళ్తావా? నా మనవరాల్ని లేపుకెళ్తావా? అవునే లేపుకెళ్తానే, నువ్వు చూస్తుండగా లేపుకెళ్తానే, నువ్వు చూస్తూ ఉండు. ముందు మీరు లోపలికి పండి. మొదటి సవాళ్ళలారా మీ మూలాన్ని ఇదంతా వచ్చి పడిపోయిందే. మీ నోరు పడి నువ్వు బాగుపడవురా, నువ్వు చచ్చినా బాగుపడవురా. మొదలుష్టపోవడాన్ని ఏమండి శర్మ గారు బాగున్నారా? నాకేమండి, బేసిక్గా ఉన్నాను. ఇదిగో ఇందులో ఉన్న ఫోటోల్లో నుంచి ఓ లక్షణమైన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నా పని అయిపోతుంది. మళ్ళీ మీ పిల్లల పెళ్ళిళ్ళకే కనిపిస్తాను. ఏమంటారు? ఏంటండి ఇవి? ఈ ఫోటోలు మా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ప్రీమియం సంబంధాలు. ప్రీమియమా? పిల్లల తల్లుల్లా ఉంటేనే ఒక్కొక్కళ్ళు ఏదో ఒక సంబంధం తెచ్చి నాకు అంట కట్టేలని చూస్తున్నారు శర్మ గారు మీరు. ఏదో మా అమ్మ చెప్పిందని మిమ్మల్ని కలుస్తున్నాను కానీ ఇక నుంచి ఇలాంటి చెత్త ఫోటోలను తీసుకొచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా వెంకటేశ్వరరావు, 30 రాకముందే పెళ్లి చేసేసుకో. ఆ 30 కాస్త వచ్చేసేయనుకో, ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేడు. ప్రకృతి సహకరించదు. పైగా ఈ సమాజం కూడా నీలో ఏదో లోపం ఉందనుకుని వెలివేస్తుంది. నాలో ఏ లోపం లేదని మీరు బయలుదేరండి. నాకు తెలుసమ్మా, ఆ విషయం ఈ సమాజానికి తెలియదు కదా. ఏంటో నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఇలా అయితే పెళ్ళిళ్ళు చూడడమే కానీ చేసుకోవడం ఉండదు. Hey, what a pleasant surprise. Come in. అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు. చెప్పాను కదా ఫోన్లో వస్తానని. ఇంతకు ముందు 50 కాల్స్లో కూడా అదే చెప్పావు. పనుండి కుదరలేదు. అఫ్ కోర్స్ పనులుంటే కుదరదు. ఓ, ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు. పెట్ ప్రాజెక్ట్. కాఫీ? యా ష్యూర్. ఓకే, ఇన్ ఎ మినిట్. కాఫీ? థ్యాంక్ యూ. నువ్వేం మారలేదు, చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నావు. ఏం లేదు, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇండియాతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో ఈ 30 ఏళ్ళు ఏం చేసావు అమెరికాలో? వావ్, మనం కలిసి 30 ఏళ్ళైందా?
జస్ట్ క్యాంట్ ఇమాజిన్. ఇట్ ఫీల్స్ లైక్ ఎస్టర్డే, యూనో. వీళ్ళిద్దరు నా కూతుళ్ళు, వీళ్ళు నా ఎగ్జిక్యూటివ్స్, వెనకున్నది నా కంపెనీ. నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పచెప్పేసి దేశీయాటన చేద్దామని ఇండియాకి వచ్చాను. మరి నీ వైఫ్? తనది ప్రాగ్, యూరప్. పెళ్ళై 2 పిల్లలు కన్నా కూడా లేట్ నైట్ పార్టీయింగ్, పబ్బింగ్, స్మోకింగ్ ఇవన్నీ మానలేకపోయింది. పిల్లల కోసం విడిపోవడమే మంచిది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. నా గురించి చాలు, నీ గురించి చెప్పు. ఏముంది, టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2 కొడుకులు. వాళ్ళ నాన్న పోగానే అమ్మ ఎవరితో ఉండాలని కొట్లాటలు. వావ్, గ్రేట్. 2 లవింగ్ సన్స్ అనమాట. నీకు అలా అర్థమైందా? కాదా? ఇస్ ఇట్ ద అదర్ వే రౌండ్? హే, ఐ గాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. కమ్. ఇవన్నీ ఇంత జాగ్రత్తగా దాచావా? ఎంత మారిపోయావు సరిత. 30 ఏళ్ళు మోహన్. మార్పు ఉంటుంది. You be busy whining and I'll be busy cooking. We'll wine, dine and celebrate. Get ready to taste Nalabim Pakam. So, cheers to you. Thank you. Cheers. Let's come out of it. Come on, cup పెట్టేసి వస్తాను. నేను తీసుకెళ్తాను. కాదు, ప్లీజ్. you're my guest. అరే, You అది కూడా relax. వద్దు. Relax. If you wanna break my heart. Good morning. Breakfast ready. నేను వెళ్తాను. బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళు. లేదు, బయలుదేరుతాను. ఏమైంది నీకు? Are you alright? యా, ఐమ్ ఫైన్. నో, ఐమ్ నాట్ ఆల్ రైట్. నో నో, చెప్పు. ఆర్ యూ ఆల్ రైట్? యా. ఇదంతా రాత్రి జరిగిన దాని గురించా?
కమ్ ఆన్ సరిత, ఐ ఫీలింగ్ గిల్టీ అబౌట్ ఇట్? నేనేమైనా ఫోర్స్ చేశానా? లేదు. మరి కూర్చో. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? మోహన్, నువ్వు 30 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు. ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పిల్లలున్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. సో వాట్ సరిత, 30 ఏళ్ళ క్రితం అమ్మ నాన్న అన్నావు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు పిల్లలు అంటున్నావు, రేపు ఇంకోటి అంటావు. అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకంటూ ఏం కావాలి? లుక్ సరిత, ఐ వాంట్ యూ. రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. ఐమ్ లీవింగ్ నెక్స్ట్ ఫ్రైడే ఆన్ అ రోడ్ ట్రిప్ అండ్ ఐ వాంట్ యూ విత్ మీ. అప్పటికంతా డిసైడ్ చేసుకో. మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా, లేదా ఈ జన్మకింతేనా? పూణే అన్నావా? అవునమ్మా. సామాన్లు ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? మండే. ఇదిగో పేపర్స్, సైన్ చేశాను. వీసా పేపర్స్ రేపే అప్లై చేస్తానమ్మా. రావడానికి 2 months పడుతుంది. అంతవరకు అన్నయ్య దగ్గర ఉండు. నా గురించి ఆలోచించొద్దురా. మీ ఉద్యోగాలు, ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. అన్నట్టు నేను ఊరెళ్తున్నాను. 2 years వరకు రాను. ఈలోపు కన్స్ట్రక్షన్ పూర్తయితే ఫోన్ చేయండి. పిల్లలు జాగ్రత్త. వస్తాను. బాగా చదువుకోవాలి. అల్లరి చేయకూడదు. అలాగే. నానా, నాన్న ఊరెళ్తుందా? అబ్బో, బాగానే సంపాదించాడే. వచ్చారా? మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ సుమి. సుమి ఏంటంటే జిమ్మీలాగా? ఏయ్, జిమ్మి రమ్మి అనకండి, అపచారం. సుమి అంటే అంతా శుభం అని. అబ్బో, మీకు దైవభక్తి బాగా ఎక్కువ అన్నమాట. చాలా అండి. అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే, ప్లేటర్ని అయ్యాను. మీరు? నేను ప్లేటర్ చదివి పౌరోహిత్యం చేసుకుంటున్నానండి. అదేనా బాగా చేస్తున్నారా? ఏదో బాగానే జరుగుతుందండి. ఏంటి ఇంతకీ ఎందుకు రమ్మన్నారు? మీకు ఒక కేసు గురించి చెప్దామని. కేసా? ఎవరండి ఆవిడ? కేసు అంటే ఆవిడే ఈవిడే కదండి, కోర్టు కేసు. ఓహో, కోర్టు కేసా? చెప్పండి. మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు. పులకరించిపోవటాలు, పులిహోర పట్టాలు తర్వాత అండి, ముందు పాయింట్కి రండి. వస్తా. ఆ 2 ముద్దాయలే హత్య చేశారని బల్ల గుద్ది చెప్పగలను. వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి, ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది. ఏంటి మీరు సీరియస్ గానే చెప్తున్నారా? నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి. ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేతాత్మ? ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్. దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆ 30 రోజుల్లో అన్న కరెక్ట్ గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది. మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను. ఏంటిది? ఎవిడెన్స్ ఫైల్. ఎవిడెన్స్ ఫైల్ సార్? నాకు దేనికి? ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది. హెల్ప్? నాకేమైనా బుష్ చేస్తున్నావా? బుష్టా? భిక్ష వేస్తున్నావా? భిక్షమా? ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? కఠినంగా మాట్లాడక కవులు మాట్లాడమంటావా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? రా. అవునరా? మళ్ళీ రానా? లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? నిన్ను మోసం చేస్తే నాకేం వస్తుంది బొంగు? ఇక ఆపు. అసలే నీ సైలెన్సర్ కి సౌండ్ ఎక్కువ, పికప్ తక్కువ. ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం. నో, నెవర్. యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్.
నన్ను ఫూల్ అంటావా? నా ఆఫీస్ నుంచి గెట్ అవుట్. మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి? గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం. గెట్ అవుట్. అభిమానంతో పిలిచి అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను రాసుకో. నీ ఇన్వెస్టిగేషన్ తప్పని, నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది. అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది. నా పవర్ ఏంటో నీకు తెలియదు. ఆఫీసులో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా? ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత వెలిగిపోతాయి. వెలిగిపోవడానికి నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా, జీవన జ్యోతివా? ఆశా జ్యోతివి కూడా కాదు. ఏయ్, నేను ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. నేను గెలవటానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు. నా సర్వీస్ లో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్. ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్. కొండ బద్దలు కూడా చెప్తున్నాను, ఈ కేసు నేనే గెలుస్తాను. నువ్వు కుండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడుకాయలు కొట్టి మరీ చెప్తున్నా. ఆ కాయల పగలు కొట్టి చెప్పుకో. ఈ కేసు గెలిచేది నేనే. డియా జోడి. ఏయ్, నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ని. వన్స్ దిగానంటే డిజాస్టరే. నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు. ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది. నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి, లేదంటే నువ్వు ఓడిపోవడానికి వెయిట్ చేయి. నువ్వు ఈ కేసు గెలవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఇస్త్రీ పెట్టా. ఈ కళ్ళలో వేడి చూసావా? నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా? థర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోద్ది. జ్వరం వచ్చిందేమో చూపించుకో. ఇప్పుడు చెప్తున్నా, గుర్తు పెట్టుకో. ఈ కేసు గెలిచేది నేనే. చూద్దాం. ఈ డైలాగ్ లో కొంచెం ఫోర్స్ తగ్గింది. ఈ కేసు గెలిచేది నేనే. చిచ్చి, వాడికి ఎంత ధైర్యం అమ్మా! నన్నే పిలిపించి ఇన్సల్ట్ చేస్తాడా? ఏమైంది మావయ్య? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఏం జరిగింది? వాడు కన్సల్టింగ్ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? వాడికి నా రిజల్ట్ ఏంటో చూపిస్తానమ్మా. అసలు ఎందుకు రమ్మన్నాడు? ఎవిడెన్స్ ఫైల్స్ కోసం. ఎవిడెన్స్ ఫైల్సా? మరేవి? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అలవాటు లేదు. ఏంటి? వాడు ఎవిడెన్స్ ఫైల్స్ ఇస్తే నేను తీసుకోవాలా? వాడు సుమతి శతకాలు. ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోలేదా? లేదు. తీసుకోలేదా? అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా 100 సార్లు అడుగుతావేంటమ్మా? అక్కడ నా జరిగింది సన్మానం కాదు, అవమానం. కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోవాలి. ఎవిడెన్స్ ఫైల్స్ చూస్తేనే కదా కేసు ఏంటో అర్థమయ్యేది. కోర్టు రూల్సా? అంటే తెలిసి మళ్ళీ నేనేమైనా తప్పు చేశానా? బా మావయ్య, ఒకసారి నా జాతకం నేనే చూసుకోవాలి. అమ్మా కీర్తి, నువ్వేం బాధపడకు. ఆ ఫైల్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. బావా బావా వినపడతాను చెప్పా. ఈ మధ్య జైలుకి పోయిన వాళ్ళందరూ బాగా ఫేమస్ అవుతారా? ఈ లెక్క మనం కూడా ఫేమస్ ఫిగర్సే బావు. రే, ఫేమస్ అవ్వాలంటే ముందు రిలీజ్ అవ్వాలిరా. ఆడి వల్ల మనం వీపీలో ఫేమస్ అవుతున్నాం. కరెక్టే బావా. వాడు కోర్టులో చేసే ఓవర్ యాక్షన్ వల్ల మనకి అబాయిసినట్టుంది. కేరళకి వరదలు వచ్చినట్టు మన జీవితాల్లోకి వీడు వచ్చాడు. ఆడు హెల్ప్ చేస్తున్నాడు, ఆడే లా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. నాకైతే ఏం అర్థం కావట్లా. వస్తారా బెయిల్ ఇస్తారా? అయ్యా, వాడైతే మనకి కేసులో గెలిపిస్తాడ నమ్మకమేలే. ఫస్ట్ డే నుంచి వాడిని మనం నెగిటివ్ గానే చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఒకసారి పాజిటివ్ గా చూద్దాం. నాకెందుకో వాడు మనల్ని కేసులో గెలిపించి మన జీవితాల్లో దీపాలు వెలిగిస్తారన్న నమ్మకం నాకుంది. ఇదేం ట్విస్ట్ మావా? ఎగ్జామ్లే పడుకో. అమ్మయ్యా, దొరికిందిలే. నమస్తే సార్. ఇవి ఎవిడెన్స్ ఫైల్స్ కావా? మళ్ళీ దెబ్బడిపోయింది. జంగిలీ పనులు చేయడానికి సిగ్గులేదు నీకా? ఏమిటి సుమి, ఈ వేళప్పుడు నా ఆఫీస్కి వచ్చావు? ఓ, ఎవిడెన్స్ ఫైల్ కోసమా? ఇది సినిమా కేసులకు సంబంధించిన ఫైలు. లా ఒక్కింత లేదు, చదివాడు గాని. ఒక్కలో తమను పగలంటారా నీ బోందా? స్కూలు పిల్లకాయ రబ్బర్ మింగేసినట్టు గమ్మునుంటావేంది? మాట్లాడు. ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసాడు పనులు చేయడమేంది? అప్పుడు తీసుకోవాలనిపించలేదు, ఇప్పుడు అడగాలనిపించలేదు, అందుకే ఇలాగా. చూసారా సార్, సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. ఈడొకడు సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు. సార్, ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతారు, పాజిటివ్ ఉండదా? ఏం ప్లేడరో
గొంతు లేస్తుందే. బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్. అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ విషయం బయటికి తెలిసిందనుకో పరువు పోదు సార్. ఇది ఏమైనా బయటకు చెప్పుకున్న విషయం అండి? పరువు వద్దని తెలిసినప్పుడు ఎందుకు చేశావు? నీ తెక్క దశలు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పారుతుంది. పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్? చింత పిక్కల సాగులు చెప్పడానికి సిగ్గులేదు నీక? సరే సార్, నేను బయలుదేరుతున్నాను. ఆగో, ఇదిగో ఏకాంతమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి వీడి పీడ వదిలించకూడదా? ప్లీజ్. సరే సార్. ఇట్లా అందరికి చెమటలు పెట్టి చేయవద్దు. బెయిల్ అప్లై చేయొచ్చుగా. బెయిలా? దేనికి? బెయిల్ దేనికంటావేంది? బెయిల్ దేనికిస్తారో నీకు తెలియదా? నీకు తెలుసా? ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న ఇదే. ముచ్చుకో మాలూం. మాకు మాలూం. అయితే అప్లై చేయొచ్చుగా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోనండి. నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా. ఇదిగో ఎవిడెన్స్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎవరి చేతనా చదివించుకో, బయలుదేరు. పైత్యానికి కూడా ఒక పద్ధతి ఉంటది, పిచ్చికి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటది. వీడిది పిచ్చో పైచో అర్థం కావలేదప్పా. ఎర్రి. వాడు చెప్పింది కరెక్టే అండి. ఆడికా మనక ఎర్రే. మ్యాటర్ ఏంటి? వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే. మీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తరిల్లిపోవాలా. ఆశపడుతున్నావా? కేసును భూచక్రాల పరిగెట్టిస్తా, జరుగు. నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా? నువ్వు జాలి ఎల్ఎల్బి మరి. చూడు, నువ్వు దద్దేని వాళ్ళకి అర్థమైపోయిందిరా. అందుకని ఒక కొత్త లాయర్ని తీసుకొచ్చారు. ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు. కేసు ఏంటో తెలుసా? ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ భేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది. మిస్టర్ భేతాళం, మీ వాదన మొదలు పెట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారైన జమ్ములింగం గారికి ధన్యవాదాలు. జామేంట్రా? అబ్బో, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. యువర్ ఆనర్, ఈ కేసులో నా క్లయింట్లు నిర్దోషులు యువర్ ఆనర్. ఈ నెల ఫోర్త్న కాట్రా సింగ్ అనే వ్యక్తిని మర్డర్ చేశారు యువర్ ఆనర్. నా క్లయింట్స్ కి మర్డర్ కి ఏ సంబంధం లేదు యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్లను శిక్షించరాదని ఈ కోర్టును బ్రతిలాడుకుంటున్నాను యువర్ ఆనర్. అమ్మయ్య, ఈ కేసు ఇప్పుడు ఎప్పుడైతే వెళ్దాం. గివ్ మీ వాటర్. బాగా వాదించానని కుళ్ళుని. యో, ఈ నత్తేందయ్యా? భలే వాయించానులే. భలే వాదించా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యో, ఏందా వాదించడమా? అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైంది. కొంచెం కాదు, కిలోమీటర్ ఉందాడా. నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైంది. ఓ, ఏదో ఒకటి చేసి వాదించవయ్యా. నేను చూసుకుంటా. మీకు ఇలాగే జరగాలి. నేను పరిగెట్టిస్తా. యాడ్ నుంచి వచ్చారా మీరందరా ఒకరి తర్వాత ఒకళ్ళ? మిస్టర్ భేతాళం, ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా? యువర్ ఆనర్, సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్. థ్యాంక్ యూ. ఆశపడ్డం ఏందయ్యా? అది నీ డ్యూటీ. కేసు గానివయ్యా, బుద్ధి గట్టుందే. అసలే నీ నాదస్వరానికి పావులు చేరిన జాతయ్యా. భద్రం 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 కాపాడు. పరిగెట్టిస్తా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ దద్దిగడి కన్నా అది దద్దిగడే బెటర్. ఈడు కాలికే కజిన్ బ్రదర్లో ఉన్నాడు. చిచి, ఇది నాకు అంటుకునిలా ఉంది. ఇది నీ పేరేంటి? భద్రం సార్. మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ ఏం పీకుతున్నావు? టిఫిన్ తింటున్నాను సార్. అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా. ఓ లంచా? ఆ రోజు మధ్యాహ్నం
వద్దులే, ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్. నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఓహో, మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు? 50 అడుగుల దూరం నుంచి చూశాను సార్. అర్ధరాత్రి 50 అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లయింట్స్ అని చూసావా? చూశాను సార్. ఓకే, నువ్వు కళ్ళద్దాలు వాడతావా? అప్పుడప్పుడండి. ఏది నీ సోడా బుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు. చూపించండి, చాలు, లోపల పెట్టు. హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా? లేదు సార్. మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్. నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకునే ఉన్నాడు. ఎస్, ముఖ్యంగా ఈ కేసులో A1 ప్రత్యక్ష సాక్షివి, పైగా సైట్ పేషెంట్వి. కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్లను అంత దూరం ఎలా చూడగలవు? ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. బేతాళం, ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్. వీడికి కళ్ళు దుబ్బాయని ఎలా ప్రూవ్ చేయలేబా? ఎస్, నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా? ఒకటిది నలుపు, ఇంకొకటిది తెలుపు. నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు. చొక్కాన్న మార్చుకోవాల్సింది. చాలు చాలే, నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ క్వశ్చన్స్. ప్రశ్నించిన చాలులే. దా ఐ హార్టెడ్ యువర్ ఆనర్. నీ అమ్మ పడవ బేతాళం. బేతాళం, మంచినీళ్ళు తాగు. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీరు సాక్షులను విచారిస్తారా? ఇప్పుడు చూడు, కేసు ఎలా వాదిస్తాను. కమ్మరి కట్ల తిని కోర్టుకు రావటం కాదు. ఎస్ యువర్ ఆనర్. ఆ దద్దోజనం గాడు నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్సే. పో. ఈ కేసులోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. నో ఎనిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అయ్యిందా నీ కచేరీ మేడమా? డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్. నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు చూడమయ్యా. ఎస్ మిస్టర్ భద్రం. ఎస్ సార్. నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కారులో వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ ని వచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా? పొట్లకాయ ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 minutes. 2 minutes? ఎస్ సార్. ఆర్ యు షూర్? సక్సెస్ఫుల్ గా. అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు. నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు. ఎమ్ రైట్? రైట్ సార్. గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు. ఎమ్ రైట్? ఇది కూడా రైటే సార్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. సారీ, నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 minutes లో నువ్వు టిఫిన్ తయారు చేయడం, మెక్కడం జరిగిపోయినాయి, అంతేనా? అంతే అంతే. ఆ రోజు రాత్రి నువ్వేం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా, టిఫిన్ తర్వాత? టిఫినే నూడిల్స్ గా తిన్నాను. ఓ, న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మంచి. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్, మిస్టర్ భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. అబ్బా, ఇదిలా మిస్ అయ్యాను. విత్ యువర్ పర్మిషన్. అమ్మా, నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్. గుండెలు గుర్తు పెట్టుకున్నావు కానీ నూడిల్స్ ఇలా మర్చిపోయాను. బయట వాయిస్తున్నాడా? మిస్టర్ భద్రం, అయ్యా, నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు. ఎలా చేస్తావు? సార్, నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా వండుతాను సార్. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్సా? నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను. 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్. ఇదేమన్నా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 minutes లో నువ్వు ప్రిపేర్ చేయాలి. సార్, నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా. 2 నిమిషాలు నువ్వు చేస్తావా లేదా? మిస్టర్ మార్తాండం, పాస్పోర్ట్ ఎన్నిళ్ళు కడిగినట్టు అడిగిందే అడగతావేంది? ఇక గాని 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా? సార్, ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగనయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మార్తాండం, ఇక నువ్వు గాని. కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 minutes లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి. సార్, సార్, నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు? సార్,
సార్ 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 నా వల్ల కాదు సార్, నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను 2 మినిట్స్లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్, నన్ను క్షమించండి సార్. సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను. యు మే గో.